కానీ ఈ మధ్యన ప్లే కార్డ్ పట్టుకొని కూర్చుంటున్నారు. దానిలో నేను చూసా, నేను కోరేది ఏంటంటే కొంతమంది నాయకులను, అయ్యా మా పార్టీ అంటే ఇష్టం లేదు, ఎదురు పార్టీ అంటే ఇష్టం, ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్లు తీసుకుంటా ప్రభుత్వం ఇవ్వటం లేదని చెప్పడం ఎందుకంటున్నా నేను అనేది. నిజంగానే ప్రభుత్వం ఇచ్చింది మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి, ఇంకో పేదాడికి ఇస్తాం మేము. ఈ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ అవసరం లేదా, వదిలేయండి. ఈ ప్రభుత్వం వచ్చేది అన్నదాత సుఖీభవ అవసరం లేదు, వదిలేయండి. ఈ ప్రభుత్వం వచ్చే తల్లికి వందనం అవసరం లేదు, వదిలేయండి. ఇంకో పేదాడికి ఇస్తాం. కానీ ఒకవైపు తీసుకుంటూ మళ్ళీ ప్లే కార్డులు పట్టుకొని రోడ్ల మీద బయలుదేరతారు. మేము ఏదైతే మీకు ఎన్నికల సందర్భంగా ఈ గ్రామం తిరిగినప్పుడు హామీలు ఇచ్చామో ఆ భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత మేరకు పనిచేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. మేము మీలో ఉండేవాళ్ళం, మీకోసం పనిచేసేవాళ్ళం, మీలో ఒకటిగా ఉండేవాళ్ళం. కాబట్టి నేను అందరినీ కూడా కోరేది ఒకటే, ఈ గ్రామంలో మేము ఏ పని చేసినా, ఇవాళ ఈ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసినా బలహీన వర్గాల ప్రజలు సగం ఉన్నారు ఈ గ్రామంలో. మేము కోరుకునేది ఒకటే, అది ఎవరైనా కానీ, ఏ కులమైనా కానీ, బీసీలో నేను చెప్పేది కుమ్మర్లు కావచ్చు, మంగళలు కావచ్చు, యాదవులు కావచ్చు, ముత్తరాజులు కావచ్చు, ఎవరైనా మేము కోరుకునేది ఒకటే, మీకు మీరు ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా చేయటమే మా లక్ష్యం. దానికోసమే మేము ఉన్నాం అనేది గుర్తుపెట్టుకోండి.